గుడ్ మార్నింగ్ ఎవ్రీబడి. దేవుని నామానికి స్తోత్రములు. ఉదయకాలమందు దేవుని యొక్క సన్నిధిలోనికి మనందరం వచ్చి ఆయన మాటలను ధ్యానించుటకు మరి ఒక అవకాశాన్ని దేవుడు అనుగ్రహించారు. అందును బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. అందరికీ వందనాలు చెల్లిస్తున్నాం. మనం నిర్గమకాండం గ్రంథం 6వ అధ్యాయాన్ని ధ్యానం చేస్తున్నాము. నిన్నటి ఎపిసోడ్లో దేవుడు ఐగుప్తీయుల యొక్క మూల్గును విని తన యొక్క నిబంధనను జ్ఞాపకం చేసుకున్నాను అని చెప్తూ, నీవు ఇశ్రాయేలీయులతో ఈ విధంగా చెప్పు అని 7 ఐ విల్ స్టేట్మెంట్స్ని చెప్పాడు. ఆయన ఏమంటున్నాడు? 6వ వచనంలో దేవుడు చెప్పినటువంటి మాట, నేను ఐగుప్తీయులు మోయించు బరువుల క్రింద నుండి మిమ్మల్ని వెలుపలికి రప్పిస్తాను. మొట్టమొదటిది, మిమ్మను వెలుపలికి రప్పిస్తాను. 2, దాసత్వంలో నుండి మిమ్మల్ని విడిపిస్తాను. 3, నా బాహువు చాపి గొప్ప తీర్పులు తీర్చి మిమ్మను విడిపిస్తాను. 4, మిమ్మను నాకు ప్రజలనుగా చేర్చుకుంటాను. 5, మీకు దేవుడనై ఉంటాను. ఆ తర్వాత 6వ వచనం 8వ వచనంలో 6-8లో, నేను అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు ఇచ్చెదనని చెయ్యి ఎత్తి ప్రమాణం చేసిన దేశంలో మిమ్మల్ని రప్పించి దాన్ని మీకు స్వాస్థ్యంగా ఇస్తాను. రప్పిస్తాను, మీకు స్వాస్థ్యంగా ఇస్తాను. సో దీస్ ఆర్ ద 7 ఐ విల్ స్టేట్మెంట్స్ ఆఫ్ ద లార్డ్. ఐ యామ్ ద లార్డ్, నేను యెహోవాను అని ఈ విధంగా నీవు ఇశ్రాయేలీయులకు చెప్పాలి అని దేవుడు మోషేకు చెప్పాడు. సో ఇక్కడి వరకు మనం ధ్యానం చేశాము. అయితే 9వ వచనంలో ద రెస్పాన్స్ ఆఫ్ ది ఇజ్రాయెలైట్స్ ఎలా ఉంది అంటే, వారి యొక్క హృదయములను కురివిందం వలె చేసుకున్నారు, కఠినపరుచుకున్నారు అని జకర్యా గ్రంథంలో 7వ అధ్యాయం 12వ వచనం చెప్తున్న రీతిలో ఇజ్రాయేలీలు మనోవ్యాకుల్యాన్ని బట్టి, దాసత్వాన్ని బట్టి, కఠిన దాసత్వాన్ని బట్టి మోషే మాట వినలేదు అని రాయబడి. ఈరోజు మనం 10వ వచనం నుంచి ధ్యానం చేద్దాం. లెట్ us pray. పరిశుద్ధుడా, మా ప్రియ ప్రభువా, మా రక్షక, ఈ ఉదయకాలమందు నిర్గమకాండం గ్రంథంలో నుంచి మేము ధ్యానించుచున్న వాక్య భాగం ద్వారా మాతో మాట్లాడమని, మా ప్రియులతో మాట్లాడమని క్రీస్తు యేసు పరిశుద్ధ నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. Once again I would like to ask you to turn your Bibles to the book of Exodus chapter 6 verse 10. వారు మోషే మాట వినలేదు. మోషే డిప్రెషన్లో ఉన్నాడు. డిప్రెషన్లో ఉన్నప్పుడు మనం ఎక్కడికి వెళ్ళాలి? దేవుని దగ్గరకు వెళ్ళాలి. ఇక్కడ మోషే అదే పని చేస్తున్నాడు. మరియు యెహోవా మోషేతో, నీవు లోపలికి వెళ్ళి ఐగుప్తు రాజైన ఫరోతో ఇశ్రాయేలీయులను తన దేశంలో నుండి వెలుపలికి పోనివ్వవలెనని అతనితో చెప్పుమనెను. ఇప్పుడు గాడ్స్ టైమింగ్ ఈజ్ పర్ఫెక్ట్. నౌ మోసెస్ నీడ్స్ టు బి స్ట్రెంగ్థెన్డ్. మోషేకు బలం చేకూర్చాలి. ఎందుకంటే హీ వాజ్ వెక్స్డ్ అండ్ హీ వాజ్ ఆల్సో ఇరిటేటెడ్. హీ వాజ్ డిస్కరేజ్డ్ బై ది యాటిట్యూడ్ ఆఫ్ ది ఇజ్రాయెలైట్స్. ఇశ్రాయేలీయుల ప్రవర్తనను బట్టి విసిగిపోయి ఉన్నాడు. అయితే హీ వాజ్ రిలక్టెంట్ టు గో టు ఫరో దగ్గరకు వెళ్ళటానికి మాత్రం తనకు ఇష్టంగా లేదు. అయితే దేవుడు ఏమంటాడంటే, గో టు ఫారో అగైన్, మరలా నీవు ఫరో దగ్గరకు వెళ్ళాలి. వెళ్ళి నువ్వేం చేయాలి అంటే, యూ హ్యావ్ టు కమ్యూనికేట్ వాట్ ఐ యామ్ ఆస్కింగ్ యూ టు కమ్యూనికేట్ టు ద కింగ్. ఐగుప్తు రాజైన ఫరోతో అని అంటున్నాడు. ఐగుప్తు రాజైన ఫరోతో. చాలాసార్లు ఈ నిర్గమకాండం గ్రంథంలో ఫరోను గురించి మాట్లాడినప్పుడు ఐగుప్తు రాజైన ఫరో అని చాలా తక్కువ సార్లు చూస్తాం. కానీ ఫరోతో అని
చాలాసార్లు చూస్తాం. ఇప్పుడు దేవుడు ఏమంటున్నాడంటే, ఐగుప్తు రాజైన ఫరో, ఐగుప్తుకు రాజైనా కానీ నా క్రింద ఉండవలసిన వాడే అనే అర్థం వచ్చినట్లుగా. సో రాజులకు రాజు ఆయన. ఎవ్రీబడి హ్యాస్ టు లిసన్ టు హిమ్. ఆయన రాజులను సింహాసనం మీద కూర్చుండబెడతాడు, వారిని పడద్రోయగలిగిన శక్తివంతుడైన దేవుడు. దట్ ఈస్ వై మోసెస్ was told, God told Moses, go to the Egyptian king Pharaoh. ఐగుప్తు రాజైన ఫరోతో ఇజ్రాయేలీయులను తన దేశంలో నుండి వెలుపలికి పోనీయవలెను అని అతనితో చెప్పమంటున్నాడు. డోంట్ లుక్ ఎట్ ఫారో, డోంట్ లుక్ ఎట్ ది చిల్డ్రన్ ఆఫ్ ఇజ్రాయెల్, డోంట్ ఈవెన్ లుక్ ఎట్ యువర్ సెల్ఫ్. ఫరో వైపు చూడొద్దు, ఇజ్రాయేలీయుల వైపు చూడొద్దు, ఈవెన్ నీ వైపు కూడా నీవు చూసుకోవద్దు. లుక్ ఎట్ గాడ్ అలోన్, నా వైపు మాత్రమే చూడమన్నాడు. 5:3 ఒక ప్రపోజల్ ఏంటంటే, 5:3 అప్పుడు వారు హెబ్రీయుల దేవుడు మమ్మను ఎదుర్కొనెను, సెలవైన ఎడల, ఇక్కడ టర్మినాలజీ చూడండి, సెలవైన ఎడల మేము అరణ్యంలోనికి 3 దినముల ప్రయాణం అంత దూరం పోయి మా దేవుడైన యెహోవాకు బలి అర్పిస్తామని చెప్పారు. సెలవైన ఎడల, నీ సెలవైతే అంటే రాజుగారు ఒప్పుకుంటే మేము అరణ్యంలోనికి వెళ్ళి 3 దినముల ప్రయాణం అంత దూరం పోయి యెహోవాకు బలి అర్పిస్తాం. ఇప్పుడు నో మోర్ 3 day జర్నీ, 3 రోజుల ప్రయాణం సంగతి పక్కన పెట్టేశాడు దేవుడు. ఫర్గెట్ అబౌట్ ఇట్. ఏం చెప్పాలి రాజుగారికి? నీవు ఇశ్రాయేలీలను తన దేశంలో నుండి వెలుపలికి పోనివ్వమని చెప్పమన్నాడు. దిస్ ఈజ్ అన్ ఆర్డర్, ద కమాండ్ ఫ్రమ్ ద కింగ్ ఆఫ్ కింగ్స్ టు ద కింగ్ ఫారో. కాబట్టి రాజు ప్రభువుల ప్రభు అయిన దేవుడు ఆజ్ఞాపిస్తున్నాడు. ఏమని? దేశంలో నుండి నా ప్రజలను వెలుపలికి పోనివ్వు అని అంటున్నాడు. 12వ వచనంలో, అప్పుడు మోషే, చిత్తగించుము, ఇజ్రాయేలీయులే నా మాట వినలేదు, మాట మాంద్యం గలవాడనగు నా మాట ఫరో ఎట్లు వినును అని యెహోవా సన్నిధిని పలికాడు. ఇప్పుడు చాలామందికి అనిపించవచ్చు, మోసెస్ యొక్క లాజిక్ చాలా కరెక్ట్గా ఉంది కదా, తన మాట ఇజ్రాయేలీలే విననప్పుడు వేరే దేశం రాజు ఎందుకు వింటాడు, ఎలా వింటాడు అని అనిపించవచ్చు. బట్ ద లాజిక్ ఆఫ్ మోసెస్ ఈజ్ రాంగ్ హియర్. ఎప్పుడైనా సరే దేవుని దగ్గర లాజిక్ పనికిరాదు. దేవుని యొక్క ఆజ్ఞను శిరసావహించడమే మనం ఆయన బిడ్డలుగా చేయవలసింది. ఎందుకంటే ఆయన సర్వాధికారం కలిగిన దేవుడు. హీ నోస్ వాట్ ఈస్ గుడ్ అండ్ వాట్ ఈస్ నాట్ గుడ్ ఫర్ అస్. మనకు ఏది మంచిది, ఏది చెడ్డది, మనకు ఏది అనుకూలంగా ఉంటుంది, ఏది ప్రతికూలంగా ఉంటుంది, అన్నీ ఆయనకు తెలుసు కనుక మనం ఆయన దగ్గర లాజిక్తో ఏమి ప్రశ్నలు వేయనవసరం లేదు. లేదు అంటే ఆయనను లాజిక్తో మనం ఒప్పించగలము అనే ఆలోచన కూడా పక్కన పెట్టాల్సి ఉంటుంది. ఇప్పుడు మోషే రెండు రీజన్స్ ని, హీఈస్ గివింగ్ 2 reasons in his response to say that he was not the right person to lead Israel out of Egypt. ఐగుప్తు దేశంలో నుండి ఇజ్రాయేలీలను విడిపించి బయటకు తీసుకెళ్లాల్సిన వ్యక్తి తాను కాదు అని ఇంతకు ముందు కూడా అదే చెప్తున్నాడు. ఆ బర్నింగ్ బుష్ దగ్గర మాట్లాడేటప్పుడు మోసెస్ తన యొక్క అబ్జెక్షన్స్ ని పెడుతూ ఉన్నాడు. హీ కేమ్ అప్ విత్ 7 objections టోటల్లీ. ఇప్పటి వరకు కనుక మనం చూస్తే ఈ 12వ వచనం వరకు చూస్తే 6 సార్లు దేవుని యొక్క మాటకు అబ్జెక్ట్ చేస్తున్నాడు. 6:30లో కూడా ఇంకొకసారి అబ్జెక్ట్ చేస్తాడు. టోటలీ 7 times మోసెస్ అబ్జెక్ట్స్ టు ద విల్ ఆఫ్ గాడ్. 3:11లో ఏమంటున్నాడు? నేనెంతటి వాడను అంటున్నాడు. నేనెంతటి వాడను. 3:13లో ఆయన పేరేంటి అని అడిగితే నేను వారితో ఏం చెప్పాలి అంటున్నాడు. మొదటిగా 11వ వచనం, నేను ఫరో యొద్దకు వెళ్ళుటకును
ఇశ్రాయేలీయులను ఐగుప్తులో నుండి తోడుకొని పోవుటకును నేనెంతటి వాడను అంటున్నాడు 11వ వచనంలో. దిస్ ఈస్ ద ఫస్ట్ అబ్జెక్షన్. సెకండ్ అబ్జెక్షన్ ఏంటి? మోషే చిత్తగించుము, నేను ఇశ్రాయేలీయుల యొద్దకు వెళ్ళి వారిని చూచి మీ పితరుల దేవుడు మీ యొద్దకు నన్ను పంపెనని వారితో చెప్పగా వారు ఆయన పేరేమి అని అడిగిన ఎడల వారితో నేనేమి చెప్పవలను అని అడుగుతూ ఉన్నాడు. 4:1లోకి వచ్చేసరికి అందుకు మోషే చిత్తగించుము, వారు నన్ను నమ్మరు, నా మాట వినరు, యెహోవా నీకు ప్రత్యక్షం కాలేదు అని అంటారు. వాళ్ళు నన్ను నమ్మరు, నా మాట వినరు. దిస్ ఈస్ ద థర్డ్ అబ్జెక్షన్. 4వది చూద్దాం 10వ వచనంలో. 4:10లో అప్పుడు మోషే ప్రభువా ఇంతకు మునుపైనను నీవు నీ దాసునితో మాట్లాడినప్పటి నుండి అయినను నేను మాట నేర్పరిని కాను, నేను నోటి మాంద్యము నాలుక మాంద్యము గలవాడనని యెహోవాతో చెప్తూ ఉన్నాడు. దిస్ ఈస్ ద ఫోర్త్ అబ్జెక్షన్. ఫిఫ్త్ అబ్జెక్షన్ చూడండి 4:13లో. అయ్యో ప్రభువా నీవు పంపదలిచిన వానినే పంపుము అని అంటున్నాడు. దట్ మీన్స్ ప్లీజ్ ఫైండ్ సమ్వన్ ఎల్స్. ఐఎమ్ నాట్ ద రైట్ పర్సన్, ఐఎమ్ ద రాంగ్ పర్సన్, యూ హ్యావ్ చోజన్ ద రాంగ్ పర్సన్ అని దేవుడికే చెప్తూ ఉన్నాడు 4:13లో. ఇప్పుడు 5 సార్లు మోషే అబ్జెక్ట్ చేశాడు. ఈ 12వ వచనంలో మళ్ళీ అంటున్నాడు, ఇశ్రాయేలీయులే నా మాట వినలేదు, నోటి మాంద్యం కలవాడు నాకు నా మాట ఫరో ఎట్లు వినును అని యెహోవా సన్నిధిని పలుకుతూ ఉన్నాడు. సో హౌ విల్ ఫారో లిసన్ టు మీ అని ప్రశ్నిస్తూ ఉన్నాడు. ఇంకొకటి 30వ వచనంలో కూడా నేను నోటి మాంద్యం గలవాడను, ఫరో నా మాట ఎట్లు వినును అని యెహోవా సన్నిధిని పలికెను. అదే పట్టుకున్నాడు. నేను రైట్ పర్సన్ కాదు, నేను రైట్ పర్సన్ కాదు, నేను రైట్ పర్సన్ కాదు. మనం కూడా అంతే. చాలాసార్లు ప్రభువా ఇది నా వల్ల కాదు, నువ్వు నన్నెందుకు చూస్ చేసుకున్నావు, నువ్వు నన్నెందుకు చేయమంటున్నావు, నేను చేయలేనని నీకు తెలీదా? ఇలాంటి అబ్జెక్షన్స్తో దేవుని దగ్గరకు మనం వెళ్ళకూడదు. ఎట్టి పరిస్థితుల్లోనూ దేవునికి అబ్జెక్ట్ చేయకూడదు. డిఎల్ మోడీ అంటారు, మోసెస్ ఏం చేశాడంటే, మోసెస్ స్పెంట్ 40 years ఇన్ ఫారోస్ కోర్ట్ థింకింగ్ దట్ హీ వాజ్ సంబడి. తాను ఏదో ఒక మంచి వ్యక్తినో లేదంటే ఒక స్టేచర్ కలిగిన వాడునో అని చెప్పి 40 సంవత్సరాల పాటు మోసే యొక్క రాజుగారి ఆస్థానంలో జీవించాడు. తర్వాత హీ స్పెంట్ 40 years ఇన్ ద డెజర్ట్ లెర్నింగ్ దట్ హీ వాజ్ నోబడి. అరణ్యంలో 40 సంవత్సరాలు నేర్చుకున్నది ఏంటంటే తాను ఏమీ కాను అని అనుకుంటున్నాడు. అంతకుముందు ఏదో అనుకున్నాడు, ఇప్పుడేమో ఐఎమ్ నోబడి అంటున్నాడు. ఐ వాజ్ సంబడి అని అప్పుడు అనుకున్నాడు, ఇప్పుడేమో ఐఎమ్ నోబడి అని అనుకుంటున్నాడు. కానీ చూడండి మిగిలిన 40 సంవత్సరాల్లోకి వచ్చేసరికి మోసెస్ స్పెంట్ another 40 years showing that Lord can do with somebody who thought he was nobody. నేను ఎంతటి వాడను అని అనుకుంటున్న మోషేతో ఆయన అటువంటి వ్యక్తితో కూడా ఏదో చేయించగలడు, తాను అనుకున్నది చేయించగలడు, ఏదో కాదు తాను అనుకున్నది చేయించగలడు అని తనకు నిరూపించాడు అని డిఎల్ మోడీ చెప్తూ ఉన్నాడు. సో your objections will all be ruled out. Don't go with objections unto the Lord. 13వ వచనం చూద్దాం. 13వ వచనం. మరియు యెహోవా మోషే అహరోనులతో ఇట్లనెను. ఇప్పుడు వరకు దేవుడు మోషేతో సింగిల్గా మాట్లాడుతున్నాడు. కానీ ఇప్పుడు వచ్చేసరికి ఒక ఆజ్ఞ ఇస్తున్నాడు. 13వ వచనంలో మోషే అహరోనులతో ఇద్దరికి కలిపి చెప్తున్నాడు. ఇద్దరికి కలిపి ఏమంటున్నాడు? ఎందుకంటే హీ వాజ్ డిస్రిగార్డింగ్ ద అబ్జెక్షన్స్ ఆర్ ద రీజన్స్ దట్ మోసెస్ పుట్ ఫార్వర్డ్ టు హిమ్. మోషే ఏవైతే అబ్జెక్షన్స్ని రీజన్స్ని దేవుని ఎదుట పెట్టాడో వాటిని రూల్ అవుట్ చేసేసి వాటిని డిస్రిగార్డ్ చేసి మీరిద్దరు వెళ్ళండి, మోషే అహరోనులు ఇద్దరిని వెళ్ళి
ఇశ్రాయేలీయులను ఐగుప్తు దేశంలో నుండి తాము వెలుపలికి రప్పించుటకై ఇశ్రాయేలీయుల యొద్దకును ఫరో యొద్దకును వెళ్ళవలెనని వారికి ఆజ్ఞాపించను. అయిపోయింది. దేర్ ఇస్ నో అదర్ గో, యు మస్ట్ గో టు ఇజ్రాయెలైట్స్. వారు నమ్మకపోయినా నమ్మినా, వారు మిమ్మల్ని స్వాగతించిన తిరస్కరించిన, ఏది చేసినా కూడా వారు మనోవ్యాకుల్యంతో ఉన్న కఠిన దాసత్వాన్ని బట్టి వారు మిమ్మల్ని మీ మాటల్ని తిరస్కరించినా కూడా మీరు ఇజ్రాయేలీయుల యొద్దకు వెళ్ళాలి, తర్వాత ఫారో యొద్దకు వెళ్ళాలి, బయలుదేరండి అని చెప్పాడు. అలాగా దేవుడు వారిద్దరిని కూడా ఒక ఆజ్ఞ అనుగ్రహించి వెళ్ళమని చెప్పాడు. సో దేవుని యొక్క మాటకు మనం తప్పక శిరస వహించాల్సి ఉంటుంది. మన బలహీనతలు ఉండొచ్చు, చాలాసార్లు మనం ఇది చేయలేమని మనకు అనిపించవచ్చు. మన సొంత శక్తితో దేవుని యొక్క కార్యములను ఏమాత్రము కూడా చేయలేము. మన సొంత శక్తితో మన ఆత్మీయ జీవితాలను ఏమాత్రమును కూడా జీవించలేము. ప్రతిదినం దేవుని శక్తిని మనం పొందుకొని ఆయనతో నడవాల్సి ఉంటుంది. ఆయన మనకు చెప్పింది చేయాల్సి ఉంటుంది. ఎవ్రీథింగ్ ఇన్ ద కంట్రోల్ ఆఫ్ గాడ్, ఎవ్రీథింగ్ షుడ్ బి సబ్జెక్టెడ్ టు ద విల్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క చిత్తానికి మనం 100% ఒప్పుకునే వారంగా, విధేయత చూపించే వారంగా ఉండాలి. ఇప్పుడు మరి దేవుడు నిజంగా సర్వాధికారం కలిగినటువంటి దేవుడు. అటువంటి సర్వాధికారం కలిగిన దేవుని ఎదుట వీరు ఈ విధంగా మోసెస్ ఈ విధంగా మాట్లాడడం అంటే అది చాలా ధైర్యంతో మాట్లాడుతున్నట్టే చెప్పాలి. కానీ ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి, దేవుడు ప్రేమామయుడు. He is not unapproachable God. అందుకే ఆయన దగ్గరకు మనం వెళ్ళి మన హృదయంలో ఏదుందో అదంతా కూడా చెప్పచ్చు. కానీ దేవుడు దానిని ప్రేమపూర్వకంగా వింటాడు, చక్కగా మనకు సమాధానం ఇస్తాడు. అది దేవుని యొక్క గొప్పతనం. దేవునికి అన్ని ఫీలింగ్స్ ఉంటాయి. మానవులకి ఇలా ఉన్నట్లే మనకున్న ఫీలింగ్స్ దేవునికి తెలుసు. ఎందుకంటే he is not a loveless God. ఆయన మనలను ప్రేమించేవాడు. మన సంగతులన్నీ కూడా తెలుసు. అందుకే మోషేకు అహరోనుకు ఆజ్ఞాపిస్తూ ఉన్నాడు. ఆ తర్వాత 14వ వచనంలో పితరుల కుటుంబాల యొక్క మూల పురుషులను గురించినటువంటిది ఈ జీనియాలజీస్ అన్నీ కూడా ఇవ్వబడి ఉన్నాయి. వీళ్ళందరి దగ్గరికి మేబీ దీస్ ఆర్ ది ఎల్డర్స్ ఆఫ్ ది ఇజ్రాయేలులో పెద్దలైనటువంటి వారు ఈ వారిని గురించి మాట్లాడుతూ ఉన్నాడు. 14 నుంచి 27 వరకు. సో ఈ జీనియాలజీస్ని మనం చదివితే మనకు అబ్సల్యూట్ కన్ఫర్మిటీ వస్తుంది. ప్రతి ఒక్కరూ దేవుని యొక్క దృష్టిలో విలువైన వారే. ప్రతి మానవుని ఆయన పేరు పెట్టి పిలవగలడు. పేరుతో ఆయనకు మనందరం కూడా తెలుసు అనే విషయాన్ని తెలియపరుస్తుంది. 28వ వచనం, ఐగుప్తు దేశంలో యెహోవా మోషేతో మాట్లాడిన దినమున, అంటే ఇంతకుముందు ఎక్కడ మాట్లాడాడు? ఆయన బర్నింగ్ బుష్లో మాట్లాడాడు. మిద్యాను అరణ్యంలో మోషే మందలను కాచుకుంటున్నప్పుడు దేవుడు మాట్లాడాడు. నీవు ఐగుప్తు దేశానికి వెళ్ళమన్నాడు. ఐగుప్తు దేశానికి మోషే వచ్చాడు. ఇప్పుడు ఐగుప్తు దేశంలో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. మాట్లాడిన దినమున యెహోవా, నేను యెహోవాను. He is again trying to remind that that I am who called him in the burning bush, from the burning bush in Midian. నేనేం మార్పు చెందలేదు. ఆ రోజు ఒకేలాగా ఉన్నాను, ఈ రోజు కూడా ఒకేలాగా ఉన్నాను, రేపు కూడా అదే విధంగా ఉంటాను అని I am Jehovah అని అంటున్నాడు. యెహోవాను నేను యెహోవాను.
నేను నీతో చెప్పునది యావత్తు, నేను ఏదైతే నీకు చెప్పానో అదంతా కూడా నీవు ఐగుప్తు రాజైన ఫరోతో పలుకుము అని మోషేతో చెప్పాడు. ఏమైనా డ్రాప్ చేసేస్తావేమో, లేదు, మొత్తం ఏం చెప్పానో అదంతా కూడా చెప్పాలి. 11వ వచనం, 10-11 కలిపి ఉన్నాయి కదా. ఇశ్రాయేలీయులను తన దేశంలో నుండి వెలుపలికి పోనీయవలెను అని అతనితో చెప్పమని చెప్పాడు కదా. అలాగే నువ్వు వెళ్ళి ఫరోతో పలుకు అని చెప్పాడు. అప్పుడు మోషే మరలా 7th అబ్జెక్షన్తో వస్తూ ఉన్నాడు. ఎంత చెప్పినా కూడా మరలా తాను రైట్ పర్సన్ అని అనుకోవట్లేదు. ఇట్ టేక్స్ సమ్ టైమ్ ఫర్ us to understand what God is telling us and to implement what God is asking us to implement. చాలాసార్లు మనం మొండికేస్తూ ఉంటాం. మొండికేసినంత మాత్రాన దేవుడు విడిచిపెట్టేస్తాడా అంటే, తన కార్యాన్ని జరిగించాలని ఆయన అనుకుంటున్నాడు. తన ప్రేమను మన ఎడల చూపిస్తున్నాడు. ఆయనకు ఒక ప్రణాళిక ఉంది. సో ఇజ్రాయేలీలందరినీ దాసత్వంలో నుంచి విడిపించాలి అంటే మోషేను తాను ఎంచుకున్నాడు. తన చేతనే ఈ కార్యం జరిగించాలని అనుకుంటున్నాడు. అలాగే దేవుని యొక్క ప్రణాళికలో మనందరం కూడా ఉన్నాం. మనందరినీ పాప దాసత్వం నుంచి విడిపించి మనలను స్వతంత్రులనుగా చేసి ఆత్మీయంగా మనలను జీవింప చేయాలి అనే ఆ ప్రణాళిక ఆయనకు ఉంది కనుకనే మనతో దేవుడు ఈ దినాన్న పరిశుద్ధాత్మ ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు. అందుకే మానవ హృదయములను ఆయన మార్చుచు మరి రక్షిస్తూ ఉన్నాడు. దట్ ఈస్ ద రీజన్ వై పీపుల్ ఆర్ గెటింగ్ కన్వర్టెడ్ అన్న మాటని మనం వినియోగించకూడదు. కానీ వై పీపుల్ ఆర్ బికమింగ్ క్రిస్టియన్స్, వీఆర్ నాట్ కన్వర్టింగ్ దెమ్. దేవుడే వారితో మాట్లాడుతున్నాడు. అందుచేతనే మనుషులు మారుతున్నారు. దేవుని యొక్క ప్రణాళిక ఇది. అందుకే దేవుని యొక్క ప్రణాళికలో ఆయన తప్పక ఇంప్లిమెంట్ చేస్తాడు. అబ్జెక్షన్స్ చేసినంత మాత్రాన దేవుడేం విడిచిపెట్టాడు. అపోస్తలుడు పౌల్ తాను నమ్మినటువంటి సిద్ధాంతం కోసం క్రైస్తవులను హింసిస్తూ వారిని కష్టపెడుతూ కొందరిని చంపుతూ చెరసాలల్లో వేయిస్తూ ఉన్నాడు. తాను అనుకున్నాడు యూదా మతమే గొప్పది అని చెప్పి. కానీ ఆ దమస్కు మార్గంలో దేవుని యొక్క ప్రత్యక్షతను చూశాడు. దేవుడే మాట్లాడాడు ఆయనతో. అప్పటి నుంచి తన యొక్క జీవితమే మారిపోయింది. దేవునికి సబ్మిట్ చేసుకున్నాడు. ఎన్నో శ్రమలను పొందాడు. సువార్తను ప్రకటించాడు. మోషే కూడా మేబీ ఈజ్ అబ్జెక్టింగ్ నౌ. మోషే చిత్తగించుము, నేను మాట మాంద్యం గలవాడను, ఫరో నా మాట ఎట్లు వినును అని యెహోవా సన్నిధిని పలికెను. దానికి రెస్పాన్స్ 7వ అధ్యాయంలో దేవుడు చెప్తూ ఉన్నాడు. చాలా ఓపికగా ఆయన దీర్ఘశాంతం కలిగిన వాడు కనుక దీర్ఘశాంతంతో మోషేతో మాట్లాడుతూ తన యొక్క రెస్పాన్స్ని ఇస్తూ ఉన్నాడు. దిస్ మార్నింగ్, ఈ ఉదయకాలం ఒకవేళ మోషే వలె మనం దేవుని యొక్క మాటలను అబ్జెక్ట్ చేస్తూ ఉన్నట్లయితే ఆయన మనతో మాట్లాడుతున్నాడు. దేవుని యొక్క వాక్యం ద్వారా ఆయన మాట్లాడుతున్నప్పుడు ఇది నీవు చెయ్యి అని మనకు దేవుని వాక్యం ద్వారా ఆయన మనకు సెలవిస్తున్నప్పుడు మనం అబ్జెక్షన్స్ పెడుతున్నామేమో. అబ్జెక్షన్స్ పెట్టినంత మాత్రాన దేవుడు దానిని విడిచిపెట్టమని ఆయన చెప్పకుండా మానడు. ఏదైనా విడిచిపెట్టాలి అంటే ఇది చెయ్యాలి అని కనుక ఆయన చెప్పినట్టయితే దానిని నీవు చేయకుండా ఉండేలాగా ఆయన ఒప్పుకోడు. సో హీ వాంట్స్ టు ట్రాన్స్ఫార్మ్ యూ. మనలను మార్చాలని ఆయన ట్రాన్స్ఫార్మ్ చేయాలని అనుకుంటున్నారు. సో ఈ ట్రాన్స్ఫర్మేషన్ ప్రాసెస్కి మనందరం కూడా విధేయత చూపుదాం, ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడా మా ప్రభువా మా దేవా, సర్వోన్నతమైన దేవుడవు, సర్వశక్తిమంతుడవు నీవు ప్రభువా. రాజులకు రాజువు నీవు, ప్రభులకు ప్రభుడవు నీవు. మీ ఎదుట మేము వచ్చి మా హృదయంలో ఉన్నటువంటి ఫీలింగ్స్ని ఎక్స్ప్రెస్ చేసే అవకాశములను మాకు ఇస్తూ ఉన్నారు తండ్రి. మీరిచ్చిన అవకాశాన్ని మేము నాయన సరైన రీతిలో వినియోగించుకోకుండా మీకే అబ్జెక్ట్ చేసే వారంగా అనేక విషయాలలో ఉంచు ఉన్నాము.
విధేయత చూపించలేకపోతున్నాం, మమ్మల్ని క్షమించండి. మోషేలాగానే మేము కూడా మా యొక్క అబ్జెక్షన్స్ని మీ ముందర పెడుతూ ఉన్నాం. కానీ ప్రభువా, డిఎల్ మోడీ చెప్పినటువంటి మాట, మిగిలినటువంటి ఆ చివరి 40 సంవత్సరాలలో మోషే when he thought he was nobody, తానెవరో తనకు గుర్తింపు లేనటువంటి వాడని, ఎంతటి వాడను అని అనుకుంటున్నాడు. నేను ఎంతటి వాడను అని అనుకున్న మోషే చేతనే ఇజ్రాయేలీలను ఐగుప్తు దేశపు బానిసత్వం నుంచి బయటకు రప్పించారు. అలాగే వారిని అరణ్యంలో నడిపించడానికి సహాయం చేసి మోషే అంటే ఎవరో నిరూపించారు. ప్రభువా, మీ మార్గములను మేము అర్థం చేసుకునే వారంగా, మీ ప్రణాళికలను మేము అర్థం చేసుకునే వారంగా, మా ట్రాన్స్ఫర్మేషన్ కోసం మీరు సమస్తం చేస్తున్నారని అర్థం చేసుకునే వారంగా ఉండనట్లు మాకందరికీ సహాయం అనుగ్రహించమని క్రీస్తు యేసు పరిశుద్ధ నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. దేవుని నామానికి స్తోత్రం. అందరికీ కూడా వందనాలు. దేవునికి ఏమైనా అబ్జెక్షన్స్ పెడుతూ ఉన్నట్లయితే మన అబ్జెక్షన్స్ అన్నీ కూడా పక్కన పెట్టేద్దాం. దేవునికి 100% విధేయత చూపిద్దాం. అందుకు దేవుడు మనకు సహాయం చేయనుగాక. ఆమేన్.